స్నేహితులారా, మీ వంటగదిలో పాతబడిన రొట్టె మీ అదృష్టాన్ని వెలికితీస్తుందని మీకు తెలుసా? అవును, ఈరోజు లక్షలాది మంది తమ జీవితాల్లోకి సంపద, అదృష్టం మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి అనుసరించిన ఒక అద్భుత నివారణను మనం పంచుకోబోతున్నాము. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి, ఎందుకంటే మీరు నేర్చుకోబోయేది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. పాత రొట్టె మీ అదృష్టాన్ని వెలికితీస్తుంది. మనం తరచుగా పనికిరానిదిగా విస్మరించే ఒక సాధారణ రొట్టె ముక్క జీవితంలో అడ్డంకులను తొలగించి, అదృష్టం మరియు సంపదకు మార్గాన్ని ఎలా తెరుస్తుందో విని చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ మన గ్రంథాలు మరియు సంప్రదాయాలు కొన్నిసార్లు సాధారణమైనవిగా కనిపించే విషయాలు అసాధారణ శక్తిని కలిగి ఉంటాయని వెల్లడిస్తున్నాయి మరియు పాతబడిన రొట్టె మన పూర్వీకులు చాలా ముఖ్యమైనదిగా భావించిన అద్భుత నివారణలలో ఒకటి. పాత రొట్టె కేవలం పిండి ముద్ద కాదు, కానీ ఒక వ్యక్తి ఇంటి నుండి నిలిచిపోయిన అదృష్టం, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, గ్రహ ప్రభావాలు మరియు ప్రతికూల శక్తిని గ్రహించి తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న శక్తి మాధ్యమం. పాత రొట్టెను లేఖనాలలో నైవేద్యం తర్వాత శక్తి వస్తువుగా పరిగణిస్తారు. దానిని రాత్రిపూట ఉంచడం వల్ల భూమి మూలకం యొక్క శక్తి మరింత సక్రియం అవుతుందని నమ్ముతారు. ఈ శక్తి మన జీవితాల్లో స్తబ్దుగా ఉన్న పరిస్థితులను వేగవంతం చేయడానికి, అవాంఛిత సంక్షోభాలను శాంతపరచడానికి మరియు అదృష్ట చక్రాన్ని సక్రియం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల పాత రొట్టెకు సంబంధించిన అనేక అద్భుత నివారణలు ఇప్పటికీ గ్రామీణ భారతదేశంలో తాంత్రిక పద్ధతులు, జ్యోతిషశాస్త్ర పద్ధతులు మరియు సాంప్రదాయ జ్ఞానంలో అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. పాత రొట్టె యొక్క అతి ముఖ్యమైన రహస్యం పేదరికం మరియు ఆర్థిక ఇబ్బందులను తొలగించే దాని అద్భుతమైన సామర్థ్యం. పురాతన నమ్మకాల ప్రకారం, ఒక కుటుంబం రోజువారీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వ్యాపారం విఫలమవుతూనే ఉంటుంది, అప్పులు పెరుగుతాయి, ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు ఆదాయ వనరులు తగ్గిపోతాయి. పాత రొట్టె నివారణ జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. పాత రొట్టెకు నెయ్యి పూయడం మరియు ఉదయం ఆవుకు తినిపించడం పేదరికాన్ని తొలగిస్తుంది మరియు ఆర్థిక మార్గాలను తెరుస్తుంది. ఆవుకు ఆహారం పెట్టడం కేవలం దయ లేదా దాతృత్వ చర్య కాదు, బదులుగా ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఆవును లక్ష్మీదేవి వాహనంగా శాస్త్రాలలో పరిగణిస్తారు మరియు దానిని తినిపించడం ఆమెను శాంతింపజేసే ప్రత్యక్ష చర్య. ఆవు రొట్టెను శక్తిగా గ్రహిస్తుంది మరియు ఆధ్యాత్మిక ఆనందం, శ్రేయస్సు మరియు ఇంటికి సంపద ప్రవాహానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ నివారణను రోజుకు లేదా వారానికి ఒకసారి ఆచరించే ఇంట్లో డబ్బు స్తబ్దత ముగుస్తుంది, ఆదాయం పెరుగుతుంది, నిలిచిపోయిన అవకాశాలు తెరుచుకుంటాయి మరియు ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు. పాత రొట్టె యొక్క మరొక ప్రధాన అద్భుతం ఏమిటంటే అది గ్రహ ప్రభావాలను శాంతింపజేస్తుంది. చాలాసార్లు శని, రాహువు, కేతువు మరియు అంగారకుడు జీవితంలో అడ్డంకులను సృష్టిస్తారు. అవి జరగడానికి ముందే వస్తువులను పాడు చేస్తారు మరియు అదృష్టం లేకపోవడం. అలాంటి సమయాల్లో కుక్కకు పాత రొట్టె తినిపించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కుక్కను శని గ్రహ వాహనంగా పరిగణిస్తారు మరియు దానికి ఆహారం ఇవ్వడం వల్ల శని కోపం తగ్గుతుంది. పాత రొట్టె రాత్రి చల్లదనం మరియు గాలి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కోపగ్రహాల శక్తిని శాంతపరుస్తుంది. శని శాంతించినప్పుడు అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభమవుతుంది మరియు జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. చాలామంది ప్రజలు రోజూ కుక్కకు పాత రొట్టె తినిపించడం ప్రారంభించిన వెంటనే వారి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు మరియు ఇంట్లో శాంతి పెరిగాయని నివేదిస్తున్నారు. ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జ్యోతిష్కులు దీనిని కర్మశుద్ధి నివారణ అని పిలుస్తారు. పాత రొట్టె యొక్క మూడవ ప్రధాన రహస్యం ఏమిటంటే అది చెడు దృష్టి, మంత్రవిద్య, ప్రతికూల శక్తి మరియు మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. పాత రొట్టె దాని పరిసరాల నుండి ప్రతికూల శక్తిని వేగంగా గ్రహించే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి దీనిని అనేక సంప్రదాయాలలో ఉపయోగిస్తారు. ఉదయం పాత రొట్టెపై కొద్దిగా నల్ల ఉప్పు మరియు ఆవాలు వేసి నల్ల కుక్కకు తినిపించడం వల్ల చెడు దృష్టి వెంటనే తొలగిపోతుంది మరియు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నిరంతరం పీడకలలు వచ్చేవారికి, భయపడేవారికి, అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించేవారికి లేదా ఇంట్లో వింతైన అసౌకర్యాన్ని అనుభవించేవారికి ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పాత రొట్టె మీ ఇంటికి శక్తి వడపోతగా పనిచేస్తుంది, ప్రతికూల ప్రకంపనలను గ్రహించి వాటిని బహిష్కరిస్తుంది.
విధి యొక్క తాళాలను అన్లాక్ చేయడంలో మానసిక శక్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనస్సు ఒత్తిడికి గురైనప్పుడు, విశ్రాంతి లేకుండా లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడి పనిచేసినా విజయం అస్పష్టంగానే ఉంటుంది. పాత రొట్టె నివారణ మానసిక అశాంతిని కూడా శాంతపరుస్తుంది. మీరు ఉదయం మేల్కొన్నప్పుడు ధూపం వేసి పాత రొట్టెను ఆవుకు తినిపించినప్పుడు ఈ చర్య మీ ఉపచేతన మనస్సులో కర్మ సమతుల్యత యొక్క భావాన్ని సృష్టిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సానుకూల శక్తి మీ పనిని వేగవంతం చేస్తుంది మరియు మీ అదృష్టాన్ని తెరవడం ప్రారంభిస్తుంది. పాతబడిన రొట్టె యొక్క 4వ రహస్యం ఏమిటంటే ఇది ఇంట్లో ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. డబ్బు ఉన్నప్పటికీ చాలా కుటుంబాలు భరించలేని ఆర్థిక అవసరాలు, ఊహించని ఖర్చులు, అనారోగ్యం, ప్రమాదాలు మరియు నష్టాలను ఎదుర్కొంటాయి. ఈ పరిస్థితిని లేఖనాలలో డబ్బు బ్లాక్ అని పిలుస్తారు. పాతబడిన రొట్టెపై కొద్దిగా బెల్లం ఉంచి ఆవుకు తినిపించడం వల్ల ఈ ఆర్థిక అడ్డంకి తొలగిపోతుంది, ఎందుకంటే బెల్లం అంగారక గ్రహాన్ని శాంతింపజేస్తుంది మరియు ఆవులోని సంపద శక్తిని సక్రియం చేస్తుంది. బెల్లం మరియు రొట్టెల ఈ కలయిక ఒక వ్యక్తి జీవితంలోకి స్తబ్దుగా ఉన్న సంపదను ఆకర్షిస్తుంది. పాత రొట్టెను ఉపయోగించి చేసే చాలా అరుదైన కానీ శక్తివంతమైన నివారణ ఏమిటంటే దానిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచి చీమలకు తినిపించడం. ఈ నివారణను పితృసంతోష్ నివారణ గా పరిగణిస్తారు. చీమలు రొట్టెను తిన్నప్పుడు అది ఇంట్లో పూర్వీకుల శాంతిని సూచిస్తుంది మరియు పూర్వీకుల ఆశీర్వాదంతో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మరియు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పితృదోష్ జీవితంలో గణనీయమైన అడ్డంకులను సృష్టిస్తుంది, కానీ పాత రొట్టె వారిని శాంతింపజేయడంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. మరొక అద్భుతమైన నివారణ, ఒక వ్యక్తి ఉద్యోగం కనుగొనలేకపోతే, ప్రమోషన్ నిలిచిపోతే, వ్యాపారం నిరంతరం నష్టపోతుంటే, లేదా జీవితం స్తబ్దుగా అనిపిస్తే పాత రొట్టెకు ఆవ నూనె రాసి ఆదివారం ఉదయం ఒక నల్ల కుక్కకు తినిపించండి. ఈ పరిహారం ఒకేసారి శని మరియు రాహువులను శాంతింపజేస్తుంది మరియు జీవితంలో దీర్ఘకాలిక సంఘర్షణలను తొలగిస్తుంది. చాలామంది తమ జీవితాల్లో కొన్ని రోజుల్లోనే గణనీయమైన మార్పులను నివేదిస్తారు. పాత రొట్టె గ్రహాలు లేదా శక్తికి మాత్రమే కాకుండా దాతృత్వం మరియు చర్య యొక్క శక్తికి కూడా సంబంధించినది. మీరు ఒక జీవికి ఆహారం ఇచ్చినప్పుడు విశ్వం ఆ శక్తిని మీకు అనేకసార్లు తిరిగి ఇస్తుంది. అందుకే ఈ పరిహారం తక్షణ ఫలితాలను చూపుతుంది. ఒక జీవికి సేవ చేయడం వల్ల విధి తెరుచుకుంటుంది అని గ్రంథాలు చెబుతున్నాయి. పాత రొట్టె కూడా అదే పని చేస్తుంది. ఆహారం రూపంలో అది దయ, సేవ మరియు చర్య యొక్క శక్తిని విశ్వంలోకి పంపుతుంది మరియు ప్రతిగా మీకు అదృష్టం, సంపద, శాంతి మరియు పురోగతిని ఇస్తుంది. చివరగా, పాత రొట్టె ఒక చిన్న నివారణ కాదు, కాని శక్తి చక్రం అని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే 5 అంశాలను సమతుల్యం చేస్తుంది. ఈ అంశాల సమతుల్యత ఒకరి విధిని మార్చడానికి కీలకం. అందువల్ల పాత రొట్టె కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒకరి విధిని అన్లాక్ చేయడానికి ఒక సాధనం. లాక్ చేయబడిన విధిని అన్లాక్ చేసేకి జీవితానికి శ్రేయస్సును తెస్తుంది మరియు ఇంట్లో శాశ్వత సంపద, అదృష్టం మరియు శాంతిని నిర్ధారిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం సంపద, శ్రేయస్సు మరియు భౌతిక శ్రేయస్సును పొందడానికి ఒక మార్గం మాత్రమే కాదు, జీవితంలో సమతుల్యత, శాంతి, స్వచ్ఛత మరియు దైవత్వాన్ని స్థాపించడానికి కూడా ఒక మార్గం. లక్ష్మీ ఎక్కడ నివసిస్తుందో అక్కడ శ్రేయస్సు, ఆరోగ్యం, అదృష్టం, సానుకూల శక్తి, సంతృప్తి మరియు ప్రేమ నిరంతరం ప్రవహిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవి సాత్విక స్వచ్ఛత, పరిశుభ్రత, భక్తి, క్రమశిక్షణ మరియు నిజమైన ఉద్దేశాలు ఉన్న ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. అందువల్ల ఆమెను ప్రసన్నం చేసుకునే ప్రక్రియ బాహ్యం కంటే అంతర్గతంగా ఉంటుంది. మొదట ఒకరి ఇంటిని మాత్రమే కాకుండా ఒకరి మనస్సు మరియు ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకోవాలి, ఎందుకంటే లక్ష్మీకి మురికి, రుగ్మత, అసమ్మతి, కోపం, అసూయ, సోమరితనం, అపరిశుభ్రత మరియు అబద్ధం నచ్చవు. కలహాలు ఉన్న చోట లక్ష్మీ ఉండదని చెబుతారు. ఎక్కడైతే మద్యపానం, మత్తు, దుర్భాష మరియు అవమానాలు ఉంటాయో అక్కడ ఆమె ప్రవేశం స్వయంచాలకంగా నిరోధించబడుతుంది. అందువల్ల ఆమెను సంతోషపెట్టడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మీ ఇంట్లో ప్రేమ వాతావరణాన్ని సృష్టించడం, మీ తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవించడం మరియు ప్రతి కుటుంబ సభ్యుడిని మాధుర్యం, క్షమ, వినయం మరియు సహనంతో చూసుకోవడం.
రెండవ దశ ఇంటి శారీరక మరియు ఆధ్యాత్మిక శుభ్రత. ప్రతిరోజు ఇంటిని తుడిచిపెట్టడం మరియు తుడుచుకోవడం, ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం మరియు ఈశాన్య భాగాన్ని చాలా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం లక్ష్మీ ద్వారంగా పరిగణించబడుతుంది, కాబట్టి అది ఎల్లప్పుడూ బాగా వెలిగించబడాలి. రాత్రిపూట ప్రధాన ద్వారం చీకటిగా ఉంచవద్దు. దీపం వెలిగించడం లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది, ఎందుకంటే అగ్నికాంతి, శక్తి మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. తులసి దీపాలు, ఆవు నెయ్యి దీపాలు, ఆవాల నూనె దీపాలు, ముఖ్యంగా శుక్రవారాలు మరియు దీపావళి రోజులలో తామర నూనె దీపాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా సువాసనగల వాతావరణాన్ని ఇష్టపడుతుంది, కాబట్టి ఇంట్లో గంధం, కుంకుమ, కర్పూరం, గుగ్గులు, సుగంధ ద్రవ్యాలు లేదా సహజ ధూపం ఉపయోగించాలి. మూడవ పద్ధతి రోజువారీ పూజ మరియు మంత్రాల జపం. మహాలక్ష్మికి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రం అంటే చాలా ఇష్టం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనస్సు నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు ఇంటికి సానుకూల, దైవిక మరియు ఆకర్షణీయమైన శక్తి వస్తుంది. తామర పువ్వులు, ఎరుపు లేదా గులాబీ బియ్యం, తీపి నైవేద్యాలు సమర్పించడం మరియు శుక్రవారం లక్ష్మీ సహస్రనామం పఠించడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. తామర పువ్వు స్వచ్ఛత, అందం మరియు నిర్లిప్తతను సూచిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి తామర అంటే చాలా ఇష్టం. అదనంగా, లక్ష్మీ కూడా బెల్ ఆకులు, తులసి ఆకులు, దుర్వగడ్డి, పండ్లు, పెరుగు మరియు తేనె మరియు తెల్లటి పువ్వులను ప్రేమిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. దేవతకు వెండి నాణెం లేదా కౌరీ షెల్ సమర్పించి పూజించడం కూడా సంపదను పొందడంలో సహాయపడుతుందని భావిస్తారు. నాల్గవ మార్గం దానం మరియు సేవ. దానం లక్ష్మీస్య కరణం అని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి, అంటే లక్ష్మి దానం మరియు కరుణతో సంతోషిస్తుంది. పేదలు, అనాథలు, వృద్ధులు, గోశాలలు, ఆకలితో ఉన్న జంతువులు, పక్షులు మరియు పేదలకు సహాయం చేయడం వల్ల లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. శుక్రవారాలు లేదా ఏకాదశి రోజులలో ధాన్యాలు, బట్టలు, తెల్లటి స్వీట్లు, బియ్యం, చక్కెర మిఠాయి, ఖీర్, నెయ్యి మొదలైనవి దానం చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. విష్ణువు భార్య కాబట్టి, విష్ణువును ప్రసన్నం చేసుకోకుండా లక్ష్మీదేవి సంతోషించదు. కాబట్టి, విష్ణువును స్వచ్ఛమైన హృదయంతో పూజించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మరియు గీతలోని శ్లోకాలను పఠించడం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడానికి సరళమైన మరియు ఖచ్చితమైన మార్గాలు. ఐదవ పరిహారం సంపదను గౌరవించడం. లక్ష్మి అగౌరవాన్ని సహించదు, కాబట్టి డబ్బును పారవేయడం, చెదరగొట్టడం, వంటగది లేదా మంచం మీద వదిలివేయడం, మీ పాదాలతో తాకడం లేదా నిర్లక్ష్యం చేయడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎల్లప్పుడూ మీ పర్సు లేదా భద్రంగా శుభ్రంగా మరియు వ్యవస్థీకృతంగా ఉంచండి. అధిక అప్పు, నిజాయితీ లేని సంపాదన, మోసం, తప్పుడు ప్రలోభాలు మరియు అనైతిక ఆదాయం, ఇవన్నీ లక్ష్మికి కోపం తెప్పిస్తాయి. నిజాయితీగా సంపాదన, కష్టపడి పనిచేసే మరియు సత్య మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఇంటికి లక్ష్మి స్వయంచాలకంగా సందర్శిస్తుంది. ఆరవ పరిహారం వాస్తు సమతుల్యత. ఇంటి ఈశాన్యంలో నీటి వనరు, ఆలయం లేదా బహిరంగ స్థలం లక్ష్మీదేవి రాకను పెంచుతుంది. దక్షిణం వైపు భారీగా మరియు స్థిరంగా ఉండాలి. ఉత్తరాన గాజు, అద్దాలు మరియు లైట్లు ఉంచడం శుభప్రదం. ప్రధాన ద్వారం వెలుపల స్వస్తిక, శుభలాభ, కమలం చిహ్నం లేదా శ్రీయంత్రాన్ని ఉంచడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇంట్లో విరిగిన వస్తువులు, చిరిగిన బట్టలు, చెడిపోయిన గడియారాలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎండిన పువ్వులు, రావి లేదా ముళ్ల మొక్కలు, ఖాళీ పాత్రలు, వ్యర్థ కాగితం, ఇవన్నీ ప్రతికూల శక్తిని కలిగిస్తాయి మరియు లక్ష్మీ నిష్క్రమణకు సంకేతంగా పరిగణించబడతాయి. ఏడవ పరిష్కారం శ్రీయంత్రాన్ని పూజించడం. శ్రీయంత్రం అనేది మహాలక్ష్మి ఆశీర్వాదాలను ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన జ్యోతిష మరియు తాంత్రిక సాధనం. ఇంటి ఈశాన్యంలో లేదా దేవాలయ స్థలంలో దీనిని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ దీపం మరియు గంధం సమర్పించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. మంత్రాలతో పవిత్రం చేసిన తర్వాత దానిని ఉంచడం ద్వారా వ్యాపారం, సంపద, అదృష్టం మరియు అవకాశాలు స్వయంచాలకంగా పెరుగుతాయి. ఎనిమిదవ మరియు అతి ముఖ్యమైన మార్గం మనస్సు యొక్క శ్రేయస్సు. లక్ష్మి బాహ్య సంపద మాత్రమే కాదు, ఆమె అంతర్గత శ్రేయస్సు కూడా. మనస్సు దురాశ, భయం, అజ్ఞానం, సోమరితనం మరియు కోపం నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే నిజమైన లక్ష్మి జీవితంలోకి వస్తుంది. సంతృప్తి, కృతజ్ఞత, భక్తి,
సేవ మరియు సానుకూల ఆలోచనలతో నిండిన వ్యక్తి ఆహ్వానించబడకుండానే లక్ష్మి అక్కడ నివసిస్తుంది. లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం అంటే నిజంగా సద్గుణవంతులు, క్రమశిక్షణ కలిగినవారు, పరిశుభ్రమైనవారు, ప్రేమగలవారు, కరుణామయులు మరియు ఆధ్యాత్మికులు కావడం. మనం మన చర్యలు, మాటలు మరియు ఆలోచనలను శుద్ధి చేసుకున్నప్పుడు సంపద మన జీవితాల్లోకి రావడమే కాకుండా శాశ్వతంగా పెరుగుతుంది మరియు ఆనందాన్ని తెస్తుంది. దీనినే నిజమైన లక్ష్మి అని పిలుస్తారు. ఇంటికి ఆనందం, శాంతి, కుటుంబంలో ప్రేమను తెచ్చే సంపద మరియు మనస్సును సంతోషంగా ఉంచుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ప్రాథమిక మంత్రం ఇది: పరిశుభ్రత, మంచి ప్రవర్తన, దాతృత్వం, కృషి, సత్యం, ప్రేమ, విశ్వాసం మరియు విష్ణువు జ్ఞాపకం. ఇవన్నీ జీవితంలో స్థిరపడినప్పుడు లక్ష్మీరాకను ఎవరూ ఆపలేరు. నేటి సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు వ్యాఖ్యలలో జై లక్ష్మీ మాత అని వ్రాయడం ద్వారా మీ భక్తిని వ్యక్తపరచండి. ఇలాంటి అరుదైన మరియు ప్రభావవంతమైన నివారణల కోసం ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. కొత్త, దైవిక మరియు అద్భుత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.